రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో జంబో బ్యాలెట్ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా టీచర్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్షన్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్, టీచర్ ఎలక్షన్ జరగబోతున్నాయి, ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఒకటి, తర్వాత 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి 25 జిల్లాలకి సంబంధించిన ఎలక్షన్ ఇది. దీనికి బరిలో ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 56 మంది బరిలో ఉన్నారు. తర్వాత టీచర్స్ 2 కాన్స్టిట్యున్సీస్, ఒక దాంట్లో టీచర్స్ దాంట్లో 15 మంది, ఇంకో టీచర్స్ దాంట్లో 19 మంది క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. దీనికి సమగ్రంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. బ్యాలెట్ బాక్సెస్ సమకూర్చడము, తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత పోలింగ్ మెటీరియల్ని సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి చేశాం. బ్యాలెట్ పేపర్ తీసుకుంటే చాలా 56 మంది బరిలో ఉన్నారు కాబట్టి చాలా పెద్ద బ్యాలెట్ పేపర్ వస్తుంది. ఈ విధంగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్కి సంబంధించి జంబో బ్యాలెట్ బాక్సెస్ ఒకటి, తర్వాత మీడియం సైజ్ బ్యాలెట్ బాక్సెస్ కూడా, జంబో బ్యాలెట్ బాక్సెస్ 600, తర్వాత మీడియం సైజ్డ్ బ్యాలెట్ బాక్సెస్ దగ్గర 1000 వరకు ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అన్ని విధాల ఏ విధంగా మెటీరియల్ అండ్ పర్సనల్ ట్రైనింగ్, తర్వాత మెటీరియల్ అరేంజ్మెంట్, ఇవన్నీ పూర్తిగా చేయడం జరిగింది. అంటే ఓటర్లు చాలా వరకు 3.5 లక్షల మంది కూడా ఓటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక్కో కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అంటే టీచర్లకు 25,000, అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి 3.5 లక్షలు. ఇందులో జంబో బ్యాలెట్ ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి? సో గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 3,55,000 మంది వీళ్ళు ఉన్నారు ఓటర్స్. వాళ్ళు ప్రిఫరెన్షియల్ మెథడ్ ఆఫ్ ఓటింగ్, ఇది ఎమ్మెల్సీ అంటే ప్రిఫరెన్షియల్ మెథడ్ ఆఫ్ ఓటింగ్ కాబట్టి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏ క్యాండిడేట్స్కి మొదట 1, 2, 3, 4 అనేది ప్రిఫరెన్స్ రూపంలో వాళ్ళు తెలియపరచాలి వాళ్ళ యొక్క ఓటింగ్ని. ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరుపుతామని చెప్పేసి కూడా సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సుధీర్, ఎన్టీవీ.